Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1628 points down ay 71,500 దగ్గర క్లోజ్ అయితే Nifty 460 points down ay 21,572 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 2061 points down ay 2061 points down ay 46,064 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి ఫాల్ నార్మల్ ఫాల్ ఏం కాదు, చెప్పాలంటే నేను ఒక డిజాస్టర్ అనేది ఒక సునామీ అనే చెప్తాను. బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ 8% పడింది. గత 3 సంవత్సరాల్లో ఈ వైరస్ రిలేటెడ్ గా ఈవెంట్ ఆ పాయింట్లు తప్పించి గత చాలా సంవత్సరాల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సింగిల్ డే ఇంతలా ఎప్పుడు ఫాలో అవ్వలేదు. ఇది పక్కన పెట్టండి, బ్యాంక్ నిఫ్టీ 2000 పాయింట్లు పడింది. గత 2 సంవత్సరాల్లో చాలా ఈవెంట్స్ జరిగాయి కదా, నెగిటివ్ పాజిటివ్, ఈవెన్ ఎలక్షన్ రిలేటెడ్ గా ర్యాలీ కూడా మనకు చూసాం కదా. ఈవెన్ ఆ పాయింట్స్ లో కూడా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ డే లో ఇంతలా ఎప్పుడు మూవ్ అవ్వలేదు. 2000 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయింది. అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో, బ్యాంకింగ్ స్పేస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఓవరాల్ మార్కెట్ పరంగా ఉంటున్న డేటా ఏంటి, అండ్ ఈ పాయింట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మనం ఎలా చూడాలి, ఒకవేళ యావరేజ్ చేద్దాం అనుకుంటే ఏ పాయింట్స్ లో యావరేజ్ చేయొచ్చు, ఫ్రెష్ గా బయింగ్ చేయొచ్చా లేదా అన్న దాని రిలేటెడ్ గా డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ మార్కెట్ ని ఎలా గమనించాలో తెలుసుకుందాం. బికాస్ మార్కెట్ లో ఒక అజంప్షన్ ఉంటుంది కదా, మార్కెట్ ఈ లెవెల్స్ కి పడితే ఇలా అర్థం చేసుకుందాం, లేకపోతే ఈ లెవెల్స్ కంటే అబౌవ్ ఉంటే ఇలా బులిష్ గా ఉందాం అని మొత్తం తుడిచిపెట్టేసింది మార్కెట్. కొద్ది డేస్ వెనక్కి వెళ్ళాలి అండ్ ఉంటున్న ఇంటెన్సిటీని అర్థం చేసుకోవాలి. మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ప్రైస్ యాక్షన్ కరెక్ట్ గా రీడ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు రీసెంట్ డేస్ లో ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీ అండ్ పర్టికులర్ గా నిన్నటి డే ఎలా రీటైలర్స్ మీన్స్ మనం ఎలా ట్రాప్ అయ్యా ఉన్న డేటాను కూడా ఇవాళ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో నేను యాక్సెప్ట్ చేయాలి, బికాస్ నిన్నటి వీడియోలో కూడా నేను మీతో ఇది చెప్పాను. మార్కెట్ రిలేటెడ్ గా 3 ఒపీనియన్స్ తో పీపుల్ ఉన్నారు. ఒకటి 22,250 కంటే అబోవ్ వెళ్ళదు మార్కెట్, ఇక్కడ నుంచి పడిపోతుందని మెజారిటీ ఆఫ్ పీపుల్ 80% ఆఫ్ ద పీపుల్ ఆ వ్యూ తో ఉన్నారు. నేను ట్రేడింగ్ కమ్యూనిటీ గురించి చెప్తున్నాను. సోషల్ మీడియా దీంట్లో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఓకే, మార్కెట్ పీక్ ఫామ్ అయింది, ఇంక ఇక్కడ నుంచి పెరగడానికి పాసిబిలిటీ లేదు, 250 స్టాప్ లాస్ పెట్టుకుందాం, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి మార్కెట్ ఉంటుందని మెజారిటీ ఉన్నారు. అండ్ కొంతమంది 750 స్టాప్ లాస్ పెట్టుకొని బులిష్ గా చూస్తున్నారు. ఇంకొంతమంది ఇది ఒక రేంజ్, ఈ 250 టు ఈ 21,750 ఒక రేంజ్ అనుకుంటున్నారు. బట్ నేను బులిష్ గానే చూస్తున్నాను. 750 బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ ని బులిష్ గానే చూస్తున్నానని స్ట్రాంగ్ గా క్లియర్ గా నిన్నటి వీడియోలో నేను చెప్పాను. ఐఎమ్ యాక్సెప్టింగ్, ఐఎమ్ ఫెయిల్డ్. మనం అనుకుంది జరిగినప్పుడు ఒప్పుకోవడం కంటే మనం రాంగ్ అయినప్పుడు ఒప్పుకోవడంలోనే మన ట్రేడింగ్ సైకాలజీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏదో ఒక ఫ్యాక్టర్ మీద వేసేసి, బికాస్ ఇది ఓవర్ నైట్ లో వచ్చిన అప్డేట్. ఇన్ఫాక్ట్ ఓవర్ నైట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వచ్చాక కూడా మీకు ఏడిఆర్ ఆ పాయింట్స్ లో రియాక్ట్ కూడా అవ్వలేదు. ఇన్ఫాక్ట్ పాజిటివ్ గా ఉంది. అండ్ కొంత టైం తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 1% పాజిటివ్ కి వెళ్ళింది. బట్ గ్లోబల్ గా దాని తర్వాత ఉంటున్న ఈవెంట్స్ చెప్తాను ఏమేమి ఉన్నాయో. వాటన్నిటితో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుండడం, మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ లో ఉంటున్న నెగిటివ్స్ ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలా అని నేను నిన్నటి వీడియోలో చెప్పాను, నెంబర్స్ ఎక్స్ట్రాడనరీగా రాలేదు. ఈవెన్ ప్రాఫిట్స్ మనకి 30% పెరిగాయని కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు, ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ కారణంగానే జరిగింది. బట్ ఓవరాల్ నెంబర్స్ న్యూట్రల్ గా ఉన్నాయని చెప్పాను. మరి నెగిటివ్స్ లేవా మాట్లాడడానికంటే నెగిటివ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క నెంబర్స్ లో నెగిటివ్స్ ఉంటాయి. బట్ పడిపోయిన తర్వాతే ఆ నెగిటివ్స్ కనిపించడం రాంగ్. సోషల్ మీడియా అంతా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా టూ మచ్ నెగిటివిటీ ఉంది. బట్ ఫ్రెండ్స్, నెంబర్స్ పోస్ట్ చేశాక మనల్ని పక్కన పెడదాం. జెఫ్రీస్, హెచ్ఎస్బిసి, ఇంక్రెడ్, డామ్ క్యాపిటల్, మోర్గన్ స్టాన్లీ, బెర్న్స్టీన్ అండ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఎక్కడ కూడా 2,000 రూపాయలకి టార్గెట్ కి తగ్గకుండా, అండ్ వస్తున్న కాల్స్ కూడా చూడండి, అవుట్ పర్ఫార్మ్, బై, యాడ్ కాల్, బై కాల్, ఎక్కడ కూడా 2,000 రూపాయల టార్గెట్ కి తగ్గకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత, వాళ్ళ అనాలిసిస్ తర్వాత వాళ్ళు ఇస్తున్న టార్గెట్స్ ఇవి. దీని గురించి నేను మాట్లాడతాను ఫర్దర్ గా. బట్ ఒక్కసారి మార్కెట్ లో ఒక రియాక్షన్ కనిపిస్తుందంటే దానికి కేవలం రిజల్ట్సే కాదు ఫ్యాక్టర్, దానికి తర్వాత దానికి ఎక్స్టెండెడ్ గా కూడా కొన్ని మన ఫ్యాక్టర్స్ ని అబ్జర్వ్ చేయాలి. వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, మీరు ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? మార్కెట్ గ్యాప్ డౌన్ లో ఫెయిల్ అయింది అనుకుంటారు చాలా వరకు. సో గ్యాప్ డౌన్ అవగానే మార్కెట్ వీక్ గా ఉందని, ఇది ఒక ఇంపార్టెంట్ లెసన్. సో నేను పర్టికులర్ గా మార్కెట్ ని ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటా అంటే, ఓపెనింగ్ దగ్గర ఒక లో ఫామ్ చేసింది కదా, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ నిఫ్టీ రికవర్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 700 పాయింట్స్ రికవర్ అయింది కదా. బట్ నిఫ్టీ రికవర్ అయిన 200 పాయింట్స్ మొత్తాన్ని కూడా ఇచ్చేస్తూ, మళ్ళీ మొత్తాన్ని సోల్డ్ ఆఫ్ చేస్తూ, ఈ పాయింట్స్ లో ఈ లో ఉంది చూసారా, ఈ లోని బ్రేక్ చేస్తూ ఈ పాయింట్స్ లో ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ని డౌన్ సైడ్ క్లోజ్ చేసిందో, ఫర్ నిఫ్టీ నేను ఇక్కడ ఫెయిల్ అయింది అనుకుంటాను. అండ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అంత దూరం కూడా ఆగాల్సిన నీడ్ లేదు. ఆల్మోస్ట్ 11:45, 12 అరౌండ్ ఈ ఇచ్చిన 700 పాయింట్స్ రికవరీని మొత్తాన్ని కూడా
జీరో చేస్తూ ఈ పాయింట్స్ లో ఉంది చూసారా, ఈ 11:30 to 11:45 క్యాండిల్ ఉంది చూసారా, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా వచ్చిన ఈ క్లోజింగ్ క్లియర్లీ ఎవరెవరైతే బులిష్ గా ఉన్నారో మీరు ఆ బులిష్ ట్రెండ్ ని ఆపండి, నేను వీక్ గా ఉన్నాననే ఒక క్లియర్ రిప్రజెంటేషన్ మార్కెట్ లో ప్రైస్ యాక్షన్ పరంగా మనకి అర్థమవుతుంది. అండ్ మార్కెట్ ఎందుకు ఇవాళ ఇంతలా పడింది, ఓవరాల్ గా అన్ని సెక్టార్స్ పడిపోయా లేకపోతే అసలు ఏ సెక్టార్స్ పడ్డా, దానికి కారణం ఏంటి? ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. సెన్సెక్స్ నిఫ్టీని పక్కన తీసేద్దాం. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ స్పేస్ ఎంత పడింది? 1% దగ్గరగా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 4%, నిఫ్టీ 2%, సెన్సెక్స్ 2% పడితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ కేవలం 1% పడింది. ఇది డెఫినెట్లీ మనం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ కి పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ మోస్ట్లీ వాళ్ళ మీ పోర్ట్ఫోలియోస్ లో ఉన్న మెజారిటీ స్టాక్స్ పాజిటివ్ గా కూడా ఉండిండొచ్చు. సో పోర్ట్ఫోలియోస్ ఏం ఇంపాక్ట్ అవ్వలేదు ఇవాళ. బ్యాంకింగ్ స్పేస్ కి ఎక్కువగా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తుంటారో పోర్ట్ఫోలియోస్ లో అవి ఇంపాక్ట్ అయి ఉంటాయి. సరే, బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు ఎక్కువ ఫాలో అయింది. బ్యాంక్ నిఫ్టీకి రీజన్ మనకు తెలుసు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత ఎక్కువగా ఫాలో అయిన సెక్టర్ ఏంటి? మెటల్ స్పేస్. చైనాకి సంబంధించిన న్యూ హోమ్ ప్రైజెస్ డేటా వచ్చింది. దీనికి రీజన్ చెప్తున్నాను. మెటల్ ప్రైజెస్ ఫాలో అవడానికి, మెటల్ ప్రైజెస్ డ్రాప్ అవడం, దానికన్నా మెటల్ స్టాక్స్ డ్రాప్ అవడానికి రీజన్ చెప్తున్నాను. చైనా న్యూ హోమ్ సేల్స్ ప్రైజెస్ డేటా వచ్చింది. 2015 కి ఏ లెవెల్లో అయితే ఉందో, హైయెస్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ కి డ్రాప్ అయ్యాయి. సో హోమ్ సేల్స్ డేటా వీక్ గా ఉందంటే ఇళ్లలో యూస్ చేసేవే కదా మెజారిటీ ఆఫ్ మెటల్స్, కన్స్ట్రక్షన్ లోను హోమ్స్ లోను వాటిని యూస్ చేసే మెజారిటీ ఆఫ్ స్టీల్ కానీ కాపర్ కానీ అండ్ మోస్ట్ ఆఫ్ ద అల్యూమినియం కానీ హోమ్ అండ్ ఇతర కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే యూజ్ అవుతుంది. కాబట్టి సేల్స్ వర్స్ట్ గా ఉన్నాయి, 2015 లోస్ లో ఉన్నాయనేసరికి మెటల్ స్టాక్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అది కాక ఇంకేదైనా సెక్టర్ వర్స్ట్ గా ఉందా? చూడండి, రియాలిటీ, ఆటో, ఎనర్జీ ఏమైనా మరీ టూ మచ్ ఫాలో అయ్యా? లేదు. ఇన్ఫాక్ట్ ఐటీ పాజిటివ్ లోనే ఉంది, 0.6% పాజిటివ్ లోనే ఉంది. అండ్ ఇవాళ ఇంచుమించు కొంతైనా నిఫ్టీకి పాజిటివ్ గా కాంట్రిబ్యూషన్ ఇచ్చింది ఏదైనా ఉందా అంటే అది ఇన్ఫోసిస్. అన్నిటికంటే ఎక్కువగా పెరిగింది అయితే ఇండియా విక్స్, ఏకంగా 11% దగ్గరగా ఇవాళ మార్కెట్ ఫాలో అవుతుంటే పెరిగింది. మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు విక్స్ పెరగడంలో సర్ప్రైజ్ ఏం లేదు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఇది ఇంపార్టెంట్. ఇవాళ నిఫ్టీ 460 పాయింట్స్ పడింది. మరి దాంట్లో ఎవరు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు? మోర్ దాన్ 50% ఎవరు ఇచ్చారు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 235 పాయింట్స్ సింగిల్ హ్యాండెడ్ గా ఇవాళ నిఫ్టీ ఫాల్ కి రీజన్ అయింది. ఒక మేజర్ బ్యాంక్ ఇంతలా ఫాలో అవుతుంటే ప్రీవియస్ గా కూడా అనుకున్నాం కదా, మంచి నెంబర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరుగుతూ ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ ని కూడా పైకి తీసుకువెళ్తుందని. వర్స్ట్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అవుతుండేసరికి ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ కూడా లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలా నిఫ్టీ ఫాలో అయిన 460 పాయింట్స్ లో జస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ నియర్లీ 400 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేశాయంటే నిఫ్టీ ఫాల్ మొత్తాన్ని ఎవరు తీసుకువెళ్లారో మనకు అర్థమవుతుంది కదా. వితౌట్ బ్యాంకింగ్ స్పేస్ ఇవాళ మనం నిఫ్టీ రిలేటెడ్ గా ఏ 60 పాయింట్స్ మహా అయితే 70 పాయింట్స్ ఫాల్ ని చూసేవాళ్ళం. ఇక బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పాల్సిన నీడ్ లేదా, ఉన్నవే బ్యాంక్స్ ఫాలో అయ్యాయంటే ఖచ్చితంగా బ్యాంక్స్. బట్ ఎవరు మేజర్ గా తీసుకువెళ్లారని చూస్తే నియర్లీ 60% దగ్గరగా ఆర్ 55% దగ్గరగా కాంట్రిబ్యూట్ చేస్తున్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ దీన్ని ఐసిఐసిఐ బ్యాంక్ ని, కోటక్ మహీంద్రా బ్యాంక్ ని, యాక్సిస్ బ్యాంక్ ని, 4 బ్యాంక్స్ ని కలిపేస్తే ఇక ఆల్మోస్ట్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ ఏదైతే ఉందో మొత్తానికి కూడా ఆ 4 బ్యాంకులే సాటిస్ఫై చేసేస్తాయి. ఒక బ్యాంక్ వీక్ గా వస్తూ ఉండడం ఆర్ ఒక బ్యాంక్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండడం ఇతర బ్యాంక్స్ ని కూడా తీసుకువెళ్ళింది తన సైడ్ కి. సరే, గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? ఫస్ట్ థింగ్, యుఎస్ మార్కెట్స్ నిన్న అవి మైల్డ్ రేట్ లో క్లోజ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ మార్కెట్స్ అక్కడ యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయాక అవి ఇంకా రికవర్ అయిపోయాయి. టెక్ స్టాక్స్ అయితే రికవర్ అయ్యాయి. సో ఆటోమేటిక్ గా మనం అది పాజిటివ్ గానే చూడొచ్చు యుఎస్ మార్కెట్స్ పరంగా, పర్టికులర్ గా టెక్ స్టాక్స్ పరంగా. యుఎస్ లో ఏమంత నెగిటివిటీ లేదు. గ్లోబల్ మార్కెట్స్ లో కూడా చూస్తే ఏషియన్ మార్కెట్స్ కొంత ఫాలో అయ్యాయి. లైక్ చైనాకి సంబంధించిన న్యూ హోమ్ సేల్స్ ప్రైస్ డేటా 2015 లోకి వెళ్ళింది అనుకున్నాం కదా, కాబట్టి అక్కడ ఉంటున్న ఇండెక్స్ హ్యాన్సెంగ్ ఆల్మోస్ట్ 4% డ్రాప్ అయింది. ఇతర ఏషియన్ మార్కెట్స్ లైక్ కాస్పీలో ఆల్మోస్ట్ 2.3% దగ్గరగా డ్రాప్ మనకి కనిపించింది. ఓకే, మార్కెట్ ఇంతలా ఫాలో అయింది కదా, ఆటోమేటిక్ గా నెగిటివ్ పాయింట్స్ ఏ ఉన్నాయనేది మనం చూసుకోవాలి. బట్ ఫ్రెండ్స్, ట్రస్ట్ మీ, ఇక్కడ బ్యాంకింగ్ స్పేస్ ఇంపాక్ట్ అవడం వల్లే బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయింది. కానీ ఇలా స్టేట్మెంట్స్ వచ్చాయి కాబట్టి మార్కెట్ ఫాలో అయిందని అనుకోకండి. బికాస్ చెప్పాను కదా, అందుకే నేను మీకు డేటా పాయింట్స్ చెప్పింది. ఓన్లీ బ్యాంకింగ్ స్పేస్ అవుట్ ఆఫ్ 460 పాయింట్స్ ఇన్ నిఫ్టీ 400 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ బ్యాంకింగ్ స్పేస్ ని పక్క నుంచి చేద్దాం, అది ఎలాగో సెక్టోరియల్ ఇండెక్స్. బట్ నిఫ్టీ, సెన్సెక్స్ మెజారిటీ ఆఫ్ ఫాల్, ఆల్మోస్ట్ 80 to 70% ఆఫ్ ద ఫాల్ కాంట్రిబ్యూట్ చేసిందే బ్యాంక్స్. బట్ స్టిల్ మార్కెట్ లో నెగిటివ్స్ మాట్లాడుకుంటే ఫెడ్ గవర్నర్ అయిన క్రిస్టోఫర్ వాలర్ గారు ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. రేట్ కట్స్ చేద్దాం గానీ చాలా ఆలోచించి చేద్దాం అని చెప్పారు. మార్కెట్ ఏమనుకుందంటే 50, 75 లేకపోతే 100 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుంది అనుకుంది 2024 లో. అంత కాదు, ఓన్లీ 25 బేసిస్ పాయింట్స్ చాలు. ఇంకా అంతకు మించి మనం కట్ చేయడం కూడా మార్కెట్స్ కి మంచిది కాదని చెప్పారు. అది కొంత మార్కెట్స్ ని డౌన్ సైడ్ కి పుష్ చేశాయి. నేను యాక్చువల్లీ ఐటీ స్టాక్స్ ఏమైనా నెగిటివ్ ఉంటాయి అనుకున్నాను ఇవాళ, బికాస్ ఈ ఫెడ్ స్టేట్మెంట్స్ తో అవే కదా బాగా పెరిగాయి, అవే కదా మంచి రికవర్ అయ్యాయి. బట్ అవి స్టేబుల్ గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ 0.6% దగ్గరగా ఐటీ ఇండెక్స్ పాజిటివ్ లో ఉంది, సర్ప్రైజ్డ్. బట్ బ్యాంకింగ్ స్పేస్ మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా అంతలా డ్రాగ్ అయితే చేసింది. అక్కడ కూడా ఉంటున్న నెగిటివ్స్, అసలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ థింగ్ ని నేను డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ మార్కెట్ అనాలిసిస్ లో ఫర్దర్ గా మార్కెట్ ని మనం
ఎలా అబ్జర్వ్ చేయాలనే దాని దగ్గరికి వస్తే చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ఫెయిల్ అయ్యాను. ఈ జోన్ 750 జోన్ బ్రేక్అవుట్ అయితే 22,200 నేను మార్కెట్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేసిన ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, బట్ 22,122 వరకు వెళ్ళి ఇంత షార్ప్ గా ఫాలో అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఈ ట్రెండ్ లైన్ మీరు ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ లైన్ మీకు అలానే స్క్రీన్ పైన ఉండి ఉంటుంది. నేను మార్నింగ్ చూస్తున్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వస్తూ ఉండడం, ఓకే మార్కెట్ స్టెబిలైజ్ అయింది, ఈ 750 అబోనే క్లోజ్ అవుతుందిలే, దెన్ అగైన్ మార్కెట్ స్లోగా రికవర్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షాక్ నుంచి అండ్ బ్యాంకింగ్ స్టాక్ షాక్ నుంచి కొంత తేరుకుంటాయి, ఇతర బ్యాంక్స్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తే స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్ అనుకున్నా. బట్ ఇది కొంచెం డ్రాగ్ చేశారనుకోండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినట్టే అండ్ ఓపెనింగ్ లో కూడా మనకి బ్రేక్ అవుతూ ఉండడం. ఈవెన్ నిఫ్టీ పరంగా మనకి ఇంకా 450 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి రాకపోతున్నా బులిష్ గా ఉంటున్న వ్యూ అయితే కంప్లీట్ గా పక్కన పెడుతున్నాను. ఫర్దర్ గా బులిష్ గా ఉండాలి అంటే డెఫినెట్లీ 21,750 అబోవ్ మార్కెట్ వచ్చి ఇంట్రాడే లో క్లోజ్ అవ్వాలి. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ 21,450 బిలో కూడా మార్కెట్ ఫాల్ అయి ఇంట్రాడే లో క్లోజ్ అవుతుంటే దెన్ 2900 వరకు ఫర్దర్ గా ఫాల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే పొజిషన్స్ ని క్యారీ చేస్తున్నారో జస్ట్ ఒక 120 పాయింట్స్ బిలో కానీ మార్కెట్ ఫాల్ అయి ఇంట్రాడే లో క్లోజ్ అవుతుంటే ఆర్ ఈవెన్ 15 మినిట్ క్యాండిల్ కూడా 450 లెవెల్ వరకు క్లోజ్ అవుతుంటే ఇంట్రాడే లో, బికాస్ ఇంత ఫాల్ ఒకవేళ ఇంట్రాడే లోనే క్లోజ్ అవ్వాలని పెట్టుకుంటే అవ్వదు కాబట్టి 400 పాయింట్స్ ఫాల్ అయిపోతుంది. కాబట్టి ఈవెన్ ఆన్ ఇంట్రాడే బేసిస్ 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవుతున్న 450 బిలో ఇప్పటి వరకు అయితే జరగలేదు. అలా జరుగుతుంటే మాత్రం ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా నేను సెల్లింగ్ సెంటిమెంట్ ని టువర్డ్స్ 20,900 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ థీమ్ ప్లే అవ్వాలంటే 21,750 అబౌవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అవ్వాలి. ప్రెసెంట్ నేను వెయిట్ అండ్ వాచ్ చేస్తున్నాను, బికాస్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చేసాం. ఏమాత్రం గ్యాప్ డౌన్ ఒక 100 పాయింట్స్ అయినా 470 దగ్గర ఉంటది. సో ఇప్పుడు మనం బేరిష్ అనుకొని అదొక 100 పాయింట్స్ డిప్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయితే కరెక్ట్ గా అక్కడి నుంచి మనం బేరిష్ గా ఉండడం, ఒక క్విక్ రివర్సల్ వచ్చింది అనుకోండి అగైన్ అప్ సైడ్ ప్రీవియస్ గా వస్తున్నట్టు ఇలా వస్తున్నట్టు, అనేది ఒక బిగ్ ట్రాప్. కాబట్టి నాకు తెలిసినంత వరకు రేపటి మార్కెట్స్ ఏమాత్రం గ్యాప్ డౌన్ అయినా 450 దగ్గరకు వస్తున్నప్పుడు అన్నెసరీగా మార్కెట్ లో ఏది చేయొద్దు, వెయిట్ చేయడం బెటర్. 450 దగ్గర మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకున్న తర్వాతే మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ డెసిషన్స్ తీసుకోవాలి. టెక్నికలీ నిఫ్టీ అయితే 20 డే మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ చేసింది, ఆల్మోస్ట్ 21,620 అరౌండ్ 20 డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీది. అండ్ ఓపెన్ అవుతున్నప్పుడు కూడా ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. మార్నింగ్ లో ఆల్మోస్ట్ 21,637 అండ్ ఆఫ్టర్నూన్ లో కూడా ఆల్మోస్ట్ 12 o'clock 1 o'clock వరకు లో కూడా 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గరే ఉంది 21,600 దగ్గరే. బట్ దెన్ అగైన్ అది బ్రేక్ అయి క్లోజ్ అయింది. సో 20 డే మూవింగ్ యావరేజ్ నిఫ్టీలో బ్రేక్ అయిపోయింది అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే 2050 రెండు కూడా బ్రేక్ అయ్యాయి. టూ మచ్ వోల్టైల్ గా ఉంది బ్యాంకింగ్ స్పేస్. కాబట్టి నేను అక్కడ లెవెల్స్ ని డిస్కస్ చేయాలనుకోవట్లేదు, ఈ లెవెల్ ఆ లెవెల్ అని, బికాస్ 2000 పాయింట్స్ మూవ్ ఇన్ వన్ డే. మనం ఏమి చెప్పగలం, ఇంకా 600 పాయింట్స్ 700 పాయింట్స్ లో మాట్లాడుకోవడానికి సరికాదు. కాబట్టి ఇంత వోల్టాలిటీ ఉంటున్నప్పుడు ఇండెక్స్ పరంగా మనం కొంత పక్కన ఉండడం అనేది బెటర్ ఆప్షన్. టూ మచ్ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఆ స్పేస్ ని వాచ్ చేయడం బెటర్, ఎల్స్ బిగినర్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి బ్యాంక్ నిఫ్టీని కొద్ది రోజుల పాటు. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మార్కెట్ పడినప్పుడు ఎందుకు మార్కెట్ పడింది అనేలా డేటా చూపిస్తారు కదా, అంటే రీజన్స్ చెప్తారు కదా. అందులో మనం అనుకున్న ఒక ఇంకేమైనా ఉన్నాయని చూస్తే యుఎస్ బాండ్ డీల్స్ స్పైక్ అయ్యాయి, డాలర్ ఇండెక్స్ కూడా పెరిగింది అంటున్నారు. 10-year బాండ్ డీల్ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే 3.8 వరకు వెళ్ళి అగైన్ 4 వరకు వచ్చి మళ్ళీ 3.9 దగ్గరకు వచ్చింది. బట్ అగైన్ అది 4 అబోవ్ వచ్చింది అండ్ డాలర్ ఇండెక్స్ కూడా షార్ప్ గా ఓవర్ నైట్ లో పెరిగింది. దీనికి రీజన్ కూడా చెప్పాను కదా, ఫెడ్ కి సంబంధించిన వాలర్ గా చేసిన స్టేట్మెంట్స్. ఇంత డాలర్ ఇండెక్స్ కూడా స్ట్రెంగ్ అవుతూ ఉండడం, అది కూడా మెటల్ స్టాక్స్ కి నెగిటివ్ అండ్ ఈవెన్ చైనా రిలేటెడ్ వస్తున్న అప్డేట్ తో కూడా మెటల్ స్టాక్స్ వీక్ అయ్యాయి అండ్ గ్లోబల్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి అంటున్నారు. బట్ గ్లోబల్ మార్కెట్స్ లైక్ డౌ జోన్స్ ఫాల్ అయింది 0.6% అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ కూడా 1% కూడా ఫాలో అవ్వలేదు ఎక్కడ. సో కాబట్టి అదేం పెద్ద నెగిటివ్ ఏం కాదు. బట్ ఏషియన్ మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. చైనా రిలేటెడ్ గా వస్తున్న డేటా గురించి మాట్లాడుకున్నాం కదా, సో ఏషియన్ మార్కెట్స్ వీక్ గానే ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q3 డిసప్పాయింట్ చేసింది ఇన్వెస్టర్స్ అంటున్నారు. సో ఇవి రీజన్స్ గా చెప్తున్నారు. ఇందులో 2 ఇంపార్టెంట్ థింగ్స్ నే ఫాలో అవ్వాలి మనం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ వస్తున్న ఫాల్ మార్కెట్ ని ట్రాక్ చేసింది అండ్ యుఎస్ బాండ్స్ కానీ ఆర్ డాలర్ ఇండెక్స్ కానీ స్పైక్ అవడానికి మెయిన్ రీజన్ యుఎస్ కి సంబంధించిన ఫెడ్ గవర్నర్ వాలర్ గా చేసిన స్టేట్మెంట్స్. ఈవెన్ ఈ స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ ని ఎక్కువ ఇంపాక్ట్ చేశాయని నేను అనుకోవట్లేదు. ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ ఎంటైర్ మార్కెట్ ఫాల్ కి రీజన్. సో మార్కెట్ రిలేటెడ్ గా ఈ డేటా నేను యూజువల్ గా మీకు చూపించను, బికాస్ దాని ఒక అనాలిసిస్ ని నేను మీకు చెప్పేస్తుంటాను. కాబట్టి ఇది సెన్సిబుల్ వెబ్సైట్. ఒకప్పుడు ఎక్కువ పే చేయాల్సి వచ్చేది, మంత్లీ అండ్ 6 months ప్లాన్ అండ్ 1 year ప్లాన్స్ ఉండేవి. కాబట్టి నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఇది మన ఛానల్లో పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇది ఫ్రీ చేసేసారు.
ఓన్లీ జిరోదా వాడుతున్న వాళ్ళకి మాత్రం కంప్లీట్ గా ఇది ఫ్రీ చేశారు. మీకు ఒకవేళ జిరోదా అకౌంట్ ఉంటే జస్ట్ ఆ అకౌంట్ తో మీరు ట్రేడ్ చేస్తున్నా చేయకపోయినా అకౌంట్ తో ఇక్కడ లాగిన్ అయ్యారంటే మీకు ఈ డేటా వచ్చేస్తుంది. అక్కడ అనలైజ్ దగ్గరికి వచ్చి FIDA డేటా దగ్గరికి వచ్చారనుకోండి, ఈ ట్యాబ్ మీకు ఓపెన్ అవుతుంది. ఎవ్రీడే మార్నింగ్ మీరు ఈ డేటా దగ్గరికి వచ్చి నేను మీకు ఏవేవైతే డేటాస్ చెప్తుంటానో ఈ డేటా దగ్గరికి వచ్చి FIS ఇండెక్స్ పరంగా ఎలా ఉన్నారు, మైల్డ్ బేరిష్ గా ఉన్నారా, బేరిష్ గా ఉన్నారా, స్ట్రాంగ్ బేరిష్ గా ఉన్నారా, ఆర్ బులిష్ గా ఉంటే మైల్డ్ బులిషా, స్ట్రాంగ్ బులిషా, మీడియం బులిషా, ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇండెక్స్ లో కూడా బ్యాంక్ నిఫ్టీ పరంగా ఎలా ఉన్నారు, ఫిన్ నిఫ్టీ పరంగా ఎలా ఉన్నారు, నిఫ్టీ పరంగా ఎలా ఉన్నారు అనేది కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఇది నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చిన డేటా. ఆ డేటాలో క్లియర్ గా బ్యాంక్ నిఫ్టీ పరంగా బేరిష్ గా ఉన్నారు, నిఫ్టీ పరంగా మైల్డ్ బులిష్ గా ఉన్నారు, ఫిన్ నిఫ్టీ పరంగా బేరిష్ గా ఉన్నారు. అండ్ ఓవరాల్ గా చూస్తే ఇండెక్స్ పరంగా బేరిష్ గా ఉన్నారు, ఆప్షన్స్ పరంగాను బేరిష్ గానే ఉన్నారు. బట్ ఓవరాల్ మార్కెట్ లో ఇంకా మార్కెట్ పెరుగుతుంది, ఇంకా పడదు, పుట్స్ ని రైట్ చేయడం, కాల్స్ ని బై చేయడం చేసింది క్లయింట్స్, రీటైలర్స్. వీళ్ళు పెద్దగా ట్రాప్ అయ్యారు. ఆల్మోస్ట్ 5.36 lakhs దగ్గరగా యాక్టివిటీ బులిష్ పక్క చేంజ్ అయింది. క్లయింట్స్ మీన్స్ రీటైలర్స్ ది. వెరాస్ ప్రో అంటే వాళ్ళే మెంబర్షిప్స్ తీసుకుంటారు, లైక్ త్రూ బ్రోకర్స్ ద్వారా వీళ్ళు వెళ్ళరు, ఎక్స్చేంజెస్ లోనే మెంబర్షిప్స్ తీసుకొని ఇన్స్టిట్యూషనల్ లెవెల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. వాళ్ళు ఎదర్ FIS అనే ఉండొచ్చు, ఇక్కడికి వచ్చి మెంబర్షిప్ తీసుకొని చేసే వాళ్ళ గురించి, ఆర్ ఈవెన్ పెద్ద పెద్ద ప్రొప్రైటరీ డెస్క్ లైనా ఉండొచ్చు, మెంబర్షిప్ తీసుకొని ఎక్స్చేంజెస్ ద్వారా చేసే వాళ్ళ యాక్టివిటీ. అండ్ FIS మనకు తెలిసిందే. క్లయింట్స్ అంటే మనం రీటైలర్స్, జస్ట్ మనమేనే కాదు, చిన్న పీపుల్ అనే కాదు, HNIs కానీ అండ్ ఎవరెవరైతే బ్రోకర్ ద్వారా ఆర్డర్స్ పంపిస్తుంటారో వాళ్ళందరూ క్లయింట్స్ ద్వారా వచ్చేస్తారు. సో యూజువల్ గా FIS అండ్ ప్రో ఏ సైడ్ ఉంటున్నారో మార్కెట్ మోస్ట్లీ ఆ డైరెక్షన్ లో, బికాస్ వాళ్ళు ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఉంటున్న పొజిషన్స్ కాబట్టి రేపటి మార్కెట్ ని వాళ్ళు ఆ డైరెక్షన్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్ రిలేటెడ్ గా పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఒకసారి గమనించండి. ఫ్రీ ఇప్పుడు ఇది వెబ్సైట్ అయితే. అండ్ మీరు ఇంకేదైనా ఇతర బ్రోకర్ ద్వారా ఓపెన్ చేస్తుంటే మాత్రం మిమ్మల్ని డబ్బులు అడుగుతారు, ఓన్లీ జిరోదా ద్వారా మాత్రమే అడగరు. మీకు ఆల్రెడీ జిరోదాలో అకౌంట్ ఉంటే ఓకే, అకౌంట్ లేనట్టయితే మీకు అకౌంట్ లింక్ కావాలంటే చెప్పండి, రిఫరల్ లింక్ నేనైతే ఇవ్వట్లేదు కామెంట్ సెక్షన్ లో, డిస్క్రిప్షన్ లో. బట్ మీకు లింక్ కావాలని మీరు కామెంట్ చేస్తే దెన్ దానికి రిప్లైగా నేను ఇస్తాను. బికాస్ మోస్ట్లీ అందరి దగ్గర ఉంటాయి అనుకుంటున్నాను కాబట్టి ఏం పెట్టట్లేదు. కావాలంటే చెప్పండి, మీకు నేను రిప్లై ఇస్తాను. బట్ ఈ డేటా మీకు ఎవ్రీడే వస్తూ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉండి అబ్జర్వ్ చేయాలనుకుంటే ఎంతెంత యాక్టివిటీ నిఫ్టీ రిలేటెడ్ గా ఎన్ని క్రోర్స్ కి బయింగ్ జరిగింది, బ్యాంక్ నిఫ్టీ పరంగా ఎన్ని క్రోర్స్ కి ఫ్యూచర్స్ లో సెల్లింగ్ యాక్టివిటీ జరిగింది అన్న డేటా మొత్తం కూడా స్క్రీన్ పైన ఉంటుంది. సో బిఫోర్ క్లోజింగ్ అనాలిసిస్ ఇంత పడింది కదా అని తక్కువలో మీకు కాల్స్ వస్తున్నాయి, ఆర్ పుట్స్ బాగా పెద్దగా ఉన్నాయి, సెల్ చేసి మంచి డబ్బులు సంపాదించవచ్చు అని అనుకునే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పెట్టుకోండి పైన. ఆ లెవెల్ అబోవ్ వస్తేనే నేను మార్కెట్ పరంగా వ్యూని బులిష్ గా పెట్టుకుంటాను, ఆ ఇంట్రాడే పరంగా బులిష్ యాక్టివిటీ చేస్తాను. తప్పితే ఒక షార్ప్ ఫాల్ ఉంటున్నప్పుడు ఫాలింగ్ నైఫ్ ని క్యాచ్ చేద్దామని ప్రయత్నించినా, ఆర్ ఫాలింగ్ నైఫ్ కి అగెనెస్ట్ గా యాక్ట్ అవుదామని ప్రయత్నించినా హర్ట్ అవ్వాల్సి వస్తుంది. నేనైతే 450 లెవెల్ ఒకవేళ ఇంత పడింది కదా, రేపు కూడా ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతుందేమో, అయితే 450 దగ్గర మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని వెయిట్ చేసి చూస్తాను. దాన్ని బట్టి నేను ఫర్దర్ గా మార్కెట్ లో బేరిష్ గా ఉండాలా, ఆ రివర్సల్ వస్తుంటే ఆ రివర్సల్ టువర్డ్స్ 21,715 ప్లే చేయాలా అన్నది రేపటి రోజు మార్కెట్ ఒక రియాక్షన్ టువర్డ్స్ 21,450 దగ్గర డెసిషన్ తీసుకుంటాను. అండ్ ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మార్కెట్ లో ఇవాళ కేవలం బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రమే ఫాలో అయ్యే, ఓవరాల్ పోర్ట్ఫోలియోస్ లో కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. బట్ ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి, మార్కెట్ లో మనం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు డిప్స్ వస్తున్నప్పుడు హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. పోర్ట్ఫోలియోలో మంచి మంచి స్టాక్స్ నెగిటివ్ కి వెళ్తున్నప్పుడు హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. అక్కడ మనం సాడ్ అవ్వకూడదు. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకు దొరకకుండా పరిగెడుతూ వెళ్ళిపోతాయి, అక్కడ మనం బాధపడాలి. తప్పితే ఇంపార్టెంట్ కరెక్షన్స్ డెఫినెట్లీ మార్కెట్ లో ఒక హెల్దీ సైన్. గ్లోబల్ గా ఉంటున్న డేటా కూడా ఇండియా ఎప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ లో టాప్ లో నిలబడడానికి ఛాన్స్ ఉంది. అండ్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు చెప్తున్నది కూడా ఆల్రెడీ FIS రిలేటెడ్ గా ఇన్ఫ్లోస్ 2023 లో చాలా ఎక్కువగా వచ్చాయి, రికార్డ్ స్థాయిలో వచ్చాయి. అండ్ ఈ పోల్స్ ఉన్నాయి కదా, మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా 2024 లో, అది కంప్లీట్ అయ్యాక ఇంకా ఎక్కువ ఫండ్స్, గ్లోబల్ ఫండ్స్ ఇండియాని టచ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. కాబట్టి ఇన్ బిట్వీన్ వస్తున్న ఫాల్స్ ఫర్ ద లాంగ్ టర్మ్, నాట్ ఫర్ 2024 ఏప్రిల్ మే ఆ టైంలో ఉంటున్న ర్యాలీ గురించి చెప్పట్లేదు. ఈవెన్ సెంట్రల్ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చినా సరే ఫర్ లాంగ్ టర్మ్ ఇన్ బిట్వీన్ మనకు వస్తున్న అన్సర్టనిటీస్, లైక్ గ్లోబల్ గా ఏదైనా జరుగుతుంది, మార్కెట్ ఫాలో అయింది, అదొక ఆపర్చునిటీ. HDFC బ్యాంక్ రిలేటెడ్ గా నెంబర్స్ వీక్ వచ్చాయి, ఇతర బ్యాంక్స్ అన్ని కూడా ఫాలో అవుతాయి. HDFC బ్యాంక్ ని పక్కన పెట్టండి, మిగిలిన బ్యాంక్స్ లో మీకు ఆపర్చునిటీ ఉందా, స్ట్రాంగ్ గా స్టేబుల్ గ్రోత్ పోస్ట్ చేసిన బ్యాంక్స్ కూడా మీకు కొంత ఎక్కువ ఫాలో అయ్యాయి, ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయ్యాయి, దెన్ వాటిని కూడా యాడ్ చేసుకుంటూ మీకు ఎక్కడెక్కడైతే క్వాలిటీ బిజినెస్ లు ఉన్నాయని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ డ్యూ టు యువర్ అనాలిసిస్ మీకు క్రియేట్ అయి ఉంటుందో, వాటన్నిటిని మీరు యాడ్ చేసుకుంటే, ఇలాంటి ఫాల్స్ లో యాడ్ చేసుకుంటేనే స్టాక్స్ ని మనం డిస్కౌంట్ లో కొంటున్నట్టు, పెరిగిపోతున్నప్పుడు ఎవరైనా బై చేస్తారు. ఈవెన్ ఏమీ తెలియని అతను కూడా పెరుగుతుంటే ఇంకా పెరుగుతుందని ఒక వ్యూ తో బై చేస్తాడు. బట్ పడుతున్నప్పుడు కూడా బై చేసే వాళ్ళకి మాత్రమే ఒక లెక్క ఉంటుంది, ఎందుకు బై చేస్తున్నాను నేను ఇక్కడ, అసలు ఎందుకు నేను ఇంత పడుతున్న స్టాక్ ని ఈ లెవెల్స్ లో కూడా కొంటున్నానని ఆ వ్యూ మీకు రావాలంటే మార్కెట్ లో జస్ట్ ప్రైస్ ఆధారంగా కాదు, బిజినెస్ ఆధారంగా, కంపెనీ ఫండమెంటల్స్ ఆధారంగా డెసిషన్స్ తీసుకోవాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ని ఎలాంటి మార్కెట్ ఫాలో కూడా ఆపాలనైతే ప్రయత్నించొద్దు.
ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ గా ఒక ఇంపార్టెంట్ రేంజ్ దగ్గరే కన్సాలిడేట్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈసారి కరెక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి కొంత ఫాల్ అయింది అండ్ రిజల్ట్స్ వచ్చాక ఇంకా డిక్లైన్ అయింది. అసలు ఎందుకు ఇంత ఫాల్ అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ యావరేజ్ చేయాలనుకుంటే ఏ లెవెల్స్ లో యావరేజ్ చేయొచ్చు అండ్ ఫర్దర్ గా ఈ పర్టికులర్ బ్యాంక్ ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నెంబర్స్, నేను నిన్నటి వీడియోలోనే చెప్పాను, ప్రాఫిట్స్ మనకి 30% దగ్గరగా గెయిన్ అయినట్లు కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ట్రెజరీ రిలేటెడ్ గా ఉంటున్న బెనిఫిట్స్ అండ్ టాక్స్ రిలేటెడ్ ఉన్న అడ్వాంటేజ్ కలవడం కారణంగానే మనకి ప్రాఫిటబిలిటీ గ్రో అయింది. బట్ ఈవెన్ దాన్ని పక్కన పెట్టి మిగిలిన డేటా మొత్తాన్ని చూస్తున్నా నెంబర్స్ టూ మచ్ డిసప్పాయింట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ నెంబర్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళకు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు, దాని గురించి మాట్లాడుకోవాలి. ఎల్డిఆర్ అంటారు, లోన్ డిపాజిట్ రేషియో, అండ్ అది నెక్స్ట్ సెవెరల్ క్వార్టర్స్ వరకు డౌన్ అవుతూ ఉంటుందని చెప్పారు. అండ్ కేవలం గ్రో అవడానికి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోత్ మేము గ్రోత్ ని చేస్ చెయ్యమని చెప్పారు. సో ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోకి మర్జర్ చేశారు కాబట్టి ఫస్ట్ బారోయింగ్స్ ని డిపాజిట్స్ తో రీప్లేస్ చేయాలి, తర్వాత డిపాజిట్స్ ని లోన్ గ్రోత్ కి యూజ్ చేస్తామని చెప్పారు. ఇంతలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అవుతుండడం ప్రధానంగా మొత్తం రిజల్ట్స్ లో ఉంటున్న నెగిటివ్స్ అంతటిని ఒక పక్కకు తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళు నెగిటివ్ పోస్ట్ చేశారు. బికాస్ నార్మల్లీ ఆ నెంబర్స్ చూస్తున్నప్పుడు ఇది చాలా క్వార్టర్స్ లో పోస్ట్ చేసిన నెంబర్సే, 1-2 పాయింట్స్ దగ్గర తప్పితే దానికి ఇంత ఫాలో అవ్వాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇంతకంటే వర్స్ట్ గా పోస్ట్ చేసిన నెంబర్స్ చాలా ఉన్నాయి. బట్ ఎక్కడున్నాయి అంత వర్స్ట్ నెగిటివ్స్ ఎక్కడున్నాయని మొత్తం నెగిటివ్స్ ఒకసారి మనం పాయింట్అవుట్ చేస్తే క్రెడిట్ డిపాజిట్ రేషియో 110% దగ్గరగా నమోదు చేశారు. అక్రాస్ ద ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇదే హైయెస్ట్ క్రెడిట్ డిపాజిట్ రేషియో. అండ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో కూడా ప్రీవియస్ గా 121 ఉండేది, ఇప్పుడు 110 కి ఫాల్ అయింది. దీనికి ప్రధాన కారణం వాళ్ళు లోన్స్ ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించారు అండ్ దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని వాడినట్లున్నారు ఆ సెగ్మెంట్ ని. కాబట్టి మనకి ఎల్సిఆర్, లిక్విడిటీ కవరేజ్ రేషియో ఇంపాక్ట్ అయినట్లు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఏదర్ వాళ్ళ లోన్ గ్రోత్ నైనా తగ్గించుకోవాలి, డిపాజిట్స్ నైనా కొంత ఎక్కువ పెంచుకొని దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి లిక్విడిటీ కవరేజ్ రేషియోని. బట్ ఈ లిక్విడిటీ కవరేజ్ రేషియో, క్రెడిట్ డిపాజిట్ రేషియో ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగే థింగ్స్, ఇవేం ఆపరేషన్ మెట్రిక్స్ కాదు. లైక్ ఇది పెరిగిపోతుంటే ఇంత పెద్ద బ్యాంక్ పరంగా, ఇంకేదైనా బ్యాంక్స్ అంటే ఓకే, కానీ ఇంత పెద్ద బ్యాంక్ పరంగా వీటినంతా భూతద్దంలో పెట్టి చూడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. వీటి పరంగా యూజువల్ గా బ్యాంక్స్ పరంగా మనం చూడాల్సింది నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, అసెట్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్పిఎస్ ఎలా ఉన్నాయి, స్లిపేజ్ ఎలా ఉంది, డిపాజిట్స్ ఎలా ఉన్నాయి, లోన్ గ్రోత్ ఎలా ఉంది. ఇది యూజువల్ గా అంటే ఒక ఎస్టాబ్లిష్ అయిపోయిన బ్యాంక్ ఇవే యూజువల్ గా మనం గమనించేవి. వీటి పరంగా చూసినప్పుడు మాత్రం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కొంత డిప్ అయింది, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా డిప్ అయింది, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరిగింది. దీని కారణంగా ఆటోమేటిక్ గా రిటర్న్ రేషియోస్ లో కూడా మనకేం పెద్ద ఎడ్జ్ కనిపించలేదు. అండ్ ఈవెన్ ఈపీఎస్ ఐ థింక్ లాస్ట్ 10 years లో ఎప్పుడు జరగలేదు అనుకుంటున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా, ఇయర్ ఆన్ ఇయర్ లో కొంత డిక్లైన్ అయింది. ఇవి మొత్తం నెంబర్స్ లో నేను పాజిటివ్స్ మాట్లాడలేదు, మొత్తం నెంబర్స్ లో నెగిటివ్సే చూడాలనుకుంటే చూడగలిగేది. బట్ ఇతర నెంబర్స్ ని ఇప్పుడు మాట్లాడుకున్న నెగిటివ్స్ ని అంతటిని కంబైన్ చేసి చూస్తే నెంబర్స్ వర్స్ట్ గా వచ్చాయని మాట్లాడడానికి లేదు. ఈవెన్ అలా వర్స్ట్ గా వచ్చాయని ఎలా ఇంత ఫాలో అయిన తర్వాత కూడా ఎక్కడ మీకు సోషల్ మీడియాలో వర్స్ట్ నెంబర్స్ అని కనిపించావు. ప్రాబబుల్లీ నేను రీజన్ ఏమనుకుంటున్నానంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోకి మర్జ్ చేశాక ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ రిలేటెడ్ గా స్టెబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుంది, అట్లీస్ట్ స్టెబిలైజ్ అవుతాయేమో అని. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ప్రకారం లోన్ డిపాజిట్ రేషియో ఇంకా చాలా క్వార్టర్స్ తగ్గుతుంది అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రోత్ మేము గ్రోత్ ని చేస్ చేయం అండ్ లిక్విడిటీ కవరేజ్ రేషియో కూడా తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా నెక్స్ట్ వీళ్ళు లోన్ గ్రోత్ మొమెంటం తగ్గించుకోవాలి. ఇవన్నిటిని ఫ్యాక్టర్ చేసి నెక్స్ట్ క్వార్టర్ కూడా వీళ్ళేం పెద్ద నెంబర్స్ ని పోస్ట్ చేయరు అని మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేసినట్లుంది. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి మర్జర్ లో నార్మలైజేషన్, నార్మల్ బ్యాంక్ తరహాలో ఉంటున్న రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయినట్టు ఈ రియాక్షన్ మనకు అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ నెంబర్స్ నేను చూపించాను కదా బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని ఏ కాల్స్ ఇస్తూ టార్గెట్స్ ఎంత చెప్తున్నాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో ఎవ్వరు కూడా సెల్ రేటింగ్ ఇవ్వలేదు, ఆర్ ఎవరు కూడా తీసేసేండి పోర్ట్ఫోలియో నుంచి అవని ఇవ్వలేదు. ఇలా ఉందంటేనే మీనింగ్ ఇవి నిజంగా అంత వర్స్ట్ నెంబర్స్ కాదని. బట్ రియల్లీ మార్కెట్ ఇంతలా నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ఏదో ఒకటి మనం రీజన్ చెప్పి మాట్లాడుకోవాల్సిందే, కానీ టూ మచ్ రియాక్షన్ అనిపించింది. అండ్ ఇక్కడే మనం ఏం చేయాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని? ఫ్రెండ్స్, పడింది కదా అని కొనాల్సిన నీడ్ లేదు, చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మార్కెట్ లో. లేదు, నేను కొంత హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా గ్రోత్ స్టోరీని నమ్ముతున్నాను. ప్రీవియస్ గా పాస్ట్ గా హిస్టారికల్ గా ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కన్సిస్టెంట్ గా రిటర్న్స్ డెలివర్ చేసింది, అదే రిపీట్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా. సో ఎవ్రీ డిప్ నాకు ఒక ఆపర్చునిటీ అనే ఫీలింగ్ ఉంటే నేనైతే అది అనుకుంటాను. నా వ్యూ కూడా చెప్తుంటాను కదా
క్లియర్ గా, నేనైతే అదే అనుకుంటాను. అలా అనుకుంటే దెన్ నేను మీకు ప్రీవియస్ గా కూడా చూపించినట్లున్నాను, ఈ రేంజ్ ఏదైతే ఉందో అది లాస్ట్ 3 years నుంచి కన్సాలిడేట్ అయిన రేంజ్. అప్ సైడ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ January 3rd అరౌండ్ వెళ్ళింది హైకి, అక్కడి నుంచి డ్రాప్ అయింది. సో ఇలా డ్రాప్ అవుతూ మోస్ట్లీ ఇక్కడ వరకే ఫాలో అయింది. ఫ్రమ్ 2020 నవంబర్ నుంచి ఇంతకు మించి ఎక్కువ ఫాలో అయిపోలేదు. కాబట్టి దీనికి మధ్యలో గ్యాప్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దగ్గరగా ఉంది. చూడండి 1644, 1346, 300 పాయింట్స్ గ్యాప్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ 150 పాయింట్స్ దగ్గర యావరేజ్ ని మనం తీసుకోవచ్చు. ఫస్ట్ 150 పాయింట్స్ అంటే 1500 దగ్గరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో అవుతుంటే యావరేజ్ చేయడానికైనా బ్యాంకింగ్ బిజినెస్ మీద ఐడియా ఉండి, జస్ట్ ప్రైస్ మీద కాదు, బ్యాంకింగ్ బిజినెస్ మీద ఐడియా ఉంది, ఫర్దర్ గా లాంగ్ టర్మ్ కి చూడాలనుకుంటే దెన్ అదొక గుడ్ ప్రైస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు హిస్టారికల్ ప్రైస్ యాక్షన్ అని నేను బిలీవ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఫర్దర్ గా కూడా ఫాలో అవుతుంటే 1340 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్, లాస్ట్ 3 years కుంటున్న బేస్ సపోర్ట్ అది. అండ్ ఫర్ మీ అది నేను బ్రేక్ అవుతుందని నియర్ టర్మ్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ యావరేజ్ ఆర్ ఫ్రెష్ గా ఇంకా బాగా డిస్కౌంట్ లో కావాలంటే ఆ లెవెల్స్ వరకు వెయిట్ చేసి యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే నేను ఎగ్జిట్ అవ్వాలనే థాట్ ప్రాసెస్ లో ఉండను. బికాస్ మేనేజ్మెంట్ లో ఇష్యూ కాదా, ఇంకేదో పెద్ద ప్రాబ్లం, ఇంకా థ్రెట్ బ్యాంక్ కి అనేలా ఏం కాదు. నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లు లేవేమో, దాని కారణంగానే ఫాలో అయింది. అండ్ మెజారిటీ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఆఫ్టర్ నెంబర్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా బులిష్ గానే ఉన్నారు. బట్ వాళ్ళు ఉన్నారు కదా అని మనం బై చేయం కదా, మన ఓన్ అనాలిసిస్ మనకుంటది. నేనైతే స్టాక్ ఒక లాంగ్ టర్మ్ స్టోరీ పరంగా పాజిటివ్ గానే ఉన్నాను. నెక్స్ట్ షాంఘీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ గా కొద్ది నెలల క్రితం అదానీ వాళ్ళు ఈ కంపెనీని ఎక్వైర్ చేశారు, అంబుజా అలాగే ఏసీసీ సిమెంట్స్ వాళ్ళు. వీళ్ళు చాలా క్వార్టర్స్ నుంచి కూడా ఆపరేటింగ్ సైడ్ నెగిటివ్ గా ఉంటున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ కెపాసిటీస్ ఉంటాయి కదా, సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీస్, దాన్ని 25% మాత్రమే వాడుతున్నారు. బట్ అంబుజా అండ్ ఏసీసీ వాళ్ళు ఈ కంపెనీ బిజినెస్ ని ఎక్వైర్ చేశాక, అదానీ వాళ్ళు సిమెంట్ బిజినెస్ ని ఎక్వైర్ చేశాక వీళ్ళ కెపాసిటీస్ ని 25% నుంచి 80% కి వాడతారని. కెపాసిటీ ఎక్కువ వాడుతున్నారంటే దాని అర్థం ఏంటి, బిజినెస్ పెరిగిందనే కదా. సో ఓవరాల్ వీళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ నియర్లీ 2000 crores కి వెళ్తుందని, అందులో ఆపరేటింగ్ ప్రాఫిట్ నియర్లీ 180 crores దగ్గరగా ఉంటుందని. చూస్తే 9% దగ్గరగా మార్జిన్స్, అంతా సూపర్ గా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే అప్కమింగ్ క్వార్టర్స్ లో షాంఘీ ఇండస్ట్రీస్ కన్సిస్టెంట్ గా డబ్బుల్ని మేక్ చేస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ పెట్టారు. ఇవాళ జరిగిన ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో ఈజీఎం లో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటో తెలుసా, సిమెంట్ ప్రొడక్షన్ కి కావాల్సిన ఫ్యూయల్ అండ్ సాలిడ్ అండ్ యాష్ వీటిల్ని అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి కొనుక్కోమన్నారు. ఇది కాదులేండి ఇంపార్టెంట్ డెసిషన్, ఇది జస్ట్ ఒక అప్డేట్. అండ్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటంటే ఎంతైతే వీళ్ళు సిమెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అది ఏసీసీ అంబుజా వాళ్ళకే అమ్మేస్తారు, అదానికి సంబంధించిన వాళ్ళకే అమ్మేస్తారు. ఎంత ప్రైస్ లో, అది కదా పాయింట్. వీళ్ళు ఎంతకైతే ప్రీవియస్ క్వార్టర్ లో సిమెంట్ ప్రొడక్షన్ కైనా కాస్ట్ ఉంటుందో, లెట్స్ సే ఒక బ్యాగ్ ప్రీవియస్ క్వార్టర్ లో ప్రొడక్షన్ చేయడానికి 50 rupees అనుకోండి, దానికి 10% మార్జిన్ పెట్టి ఇచ్చేయాలి. అంటే 50 rupees ప్లస్ 10% ఆఫ్ ద 50 అంటే 5 rupees, టోటల్ 55 rupees పర్ బ్యాగ్ లెక్కన ఏసీసీ అంబుజాకి ఇచ్చేసేయాలి. అంటే వీళ్ళు ఇప్పుడు రేపొద్దున ఎంతలా బిజినెస్ చేసినా, గ్లోబల్ గా ఏం మారిపోతున్నా వీళ్ళ మార్జిన్స్ మాత్రం పెరగవు. బికాస్ వీళ్ళ మార్జిన్ క్యాప్ జరిగిపోయింది. ప్రాఫిటబిలిటీ కూడా కన్సిస్టెంట్ గా ఇంప్రూవ్ అవుతుందేమో, బట్ ఇండస్ట్రీ వైడ్ గా మిగిలిన ప్లేయర్స్ తో పోలిస్తే వీళ్ళు ఆ రేంజ్ లో అదానీ వాళ్ళు ఎక్వైర్ చేశాక ఏసీసీ అంబుజా పెరిగినట్లు ఈ స్టాక్ రిలేటెడ్ గా గ్రోత్ ఉండదని మార్కెట్ భావిస్తూ స్టాక్ ని వాళ్ళ డౌన్ సైడ్ కి తీసుకొచ్చింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు నియర్లీ 2100 crores దగ్గరగా అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నారు అదానీ వాళ్ళ దగ్గర నుంచి. దానికే 8% కట్టాలి వడ్డీ. సో వీళ్ళకి వస్తున్న 10% ప్రాఫిట్ పై మార్జిన్ వీళ్ళు ఏదైతే 10% పెట్టుకొని ఇవ్వమంటున్నారు, దానిపై నియర్లీ 8% దగ్గరగా 2100 crores కి వీళ్ళు టైం టు టైం వడ్డీల్ని పే చేసుకుంటూ ఉండాలి. లోన్స్ పైన వడ్డీ 8% కట్టమన్నారు అండ్ వస్తున్న ప్రాఫిట్ ని లిమిట్ చేసుకోమన్నారు. ఈ రీజన్స్ తోనే స్టాక్ రిలేటెడ్ గా 10% దగ్గరగా ఫాల్ కనిపించింది. బట్ గుర్తుంచుకోవాలి, స్టాక్ ఒక 52 week లో 53 rupees అదానీ వాళ్ళు ఎక్వైర్ చేస్తారన్నాక స్టాక్ లో ఒక షార్ప్ మూవ్ అయితే కనిపించింది. ఓవరాల్ వస్తున్న అప్డేట్, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో వస్తున్న అప్డేట్ నెగిటివ్. అండ్ ఫ్రెండ్స్, బయట తింటున్న వాళ్ళకి ఒక చిన్న అలర్ట్ లా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ లిస్టెడ్ కంపెనీ బార్బిక్యూ నేషన్స్, ఈవెన్ స్టాక్ పరంగా కూడా ఉంటుందని చెప్తున్నాను. ఇవాళ కొంత ఫాల్ అయింది, కానీ కేవలం దీని కారణంగా ఒక బిగ్ ఫాల్ అయితే ఏం లేదు. యూపీకి సంబంధించిన రాజీవ్ అనే అతను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకుంటున్న డేటా ప్రకారం కంప్లీట్ గా వెజిటేరియన్ అని ఒక వెజిటేరియన్ మీల్ బాక్స్ ని తను ఆర్డర్ చేసుకున్నాడని, కానీ ఆర్డర్ చేసుకున్న దాంట్లో డెడ్ ర్యాట్ కనిపించిందని, దాని కారణంగా తను 75 hours పాటు హాస్పిటలైజ్ అయ్యాడనేలా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. కొంతమంది ఇతనే ఏమైనా ఫేక్ గా చెప్తున్నాడా, అలా ఎలా ఉంటుంది అంటున్నారు. ఇంకొంతమంది హోటల్స్ లో తింటుంటే అలానే ఉంటుందని ఎలా చెప్తున్నారు. బట్ ఏది ఎలా ఉంటున్నా, నాట్ అబౌట్ వన్ పర్టికులర్ థింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంట్లో కుక్ చేసుకున్న ఫుడ్ ఆర్ ఇంకా లైట్ ఫుడ్స్ లైక్ సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటితో అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ చిన్నగా ఆకలి ఉంటున్నా దానికి పెద్ద పెద్దగా ఆర్డర్స్ చేసుకొని బయట తినే కల్చర్ ని తగ్గించుకోవడం హెల్త్ కు మంచిది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ లో ఒకరికి లింక్ ని పంపించారు. అదానీ వాళ్ళు మనకి మల్టిపుల్ వేస్ లో డబ్బులను సంపాదించుకునే ఆప్షన్ ని క్రియేట్ చేస్తున్నారు.
రెంట్ కంటైనర్, గవర్నమెంట్ సబ్సిడరీస్, విఐపి మంత్లీ శాలరీ, ఈ పరంగా సంపాదించుకోమని ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళు కూడా వాళ్ళ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారని ఇలా తనైతే అడిగారు. సో దీని రిలేటెడ్ గా ఒకసారి వెబ్సైట్ లింక్ ని క్లిక్ చేసి చూస్తే మీరు డబ్బులు పెడుతుంటే కన్సిస్టెంట్ గా చూసారా, పిరమిడ్ ని చూసారా? యాక్చువల్లీ పిరమిడ్ కనిపించిందంటే యూజువల్ గా పిరమిడ్ అనేది మెడిటేషన్ పరంగా దాని పరంగా ఒక మంచి పాజిటివ్ థింగ్ గా మనం చూడాలి. బట్ వీళ్ళు ఆదాని పేరుని పెట్టుకొని గ్రేడ్స్ వైడ్ గా మీరు డిపాజిట్ చేస్తుంటే ఈ లెవెల్స్ కి ఇంకొంతమందిని యాడ్ చేస్తుంటే దాని పరంగా కమిషన్స్ వస్తాయని ఎలా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రెసెంట్ డైలీ ఇన్కమ్ డైలీ 5%, మంత్లీ కాదు, వీక్లీ కాదు, డైలీ 5% ఇన్కమ్ ని సంపాదించుకునే ఒక ఆప్షన్ ఉందని. ఒకవేళ సంపాదించుకోవాలంటే మనం నెంబర్ తో లాగిన్ అయి ఇంత మనీని డిపాజిట్ చేయాలి. అండ్ మనం డిపాజిట్ చేశాక మన అండర్లో ఇంకో నలుగురిని జాయిన్ చేయించాలని ఇలా ప్లాన్ అయితే చేస్తున్నారని చాలా మందికి లింక్స్ అయితే పంపిస్తున్నారు. ఆదాని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేలా. ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ అసలు వెబ్సైట్ చాలా పూర్ గా ఉంది. మేబీ మొబైల్లో ఓపెన్ చేసిన వాళ్ళు దీన్ని చూడలేరేమో, ఎంత వర్స్ట్ గా ఉందంటే అంత వర్స్ట్ గా ఉంది డిజైన్. ఇంకా ఇంతకు మించిన వెబ్సైట్స్ కూడా కంప్లీట్ గా అఫీషియల్ వెబ్సైట్ అనేలా కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఫ్రాడ్. ఒక 20-30 వేలు ఇచ్చారంటే బేసిక్ వెబ్సైట్స్ తయారైపోతాయి. ఇలాంటి ఇమేజెస్ ని పెట్టేసి మీరు మీ కింద యాడ్ చేయండి, ఇంకో నలుగురిని యాడ్ చేయండి అని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా, రూట్స్ ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రమోట్ చేస్తే దెన్ జస్ట్ ఇమాజిన్ ఒక 100 మంది ట్రాప్ అయినా లక్షల్లో కాదు కోట్లల్లో డబ్బులు ఈ పిరమిడ్ స్కీమ్స్ లో భాగంగా వీళ్ళు సంపాదించేస్తారు. లేటర్ వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు లేదని పక్కన పెడితే మనం పెట్టిన డబ్బుల్ని నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా ఏది మీకు కనిపిస్తున్నా అది నిజం కాదన్న విషయం. ఎక్కడైతే మీకు ఓవర్ రిటర్న్స్ కనిపిస్తాయో 10%, 20%, అది డెఫినెట్లీ ట్రాప్. స్టాక్ మార్కెటే రిస్కీ, అక్కడే 12% అని చెప్తూ ఉంటాం. అది కూడా కన్సిస్టెంట్ గా చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి ఎటువంటి రిస్క్ లేకుండా డైలీ ఇచ్చేస్తాం, వీక్లీ ఇస్తామంటే అందులో ఇంకెంత రిస్క్ ఉందన్న విషయాన్ని, ఎంత పెద్ద ట్రాప్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ అవేర్నెస్ ని డెఫినెట్లీ మన వాళ్ళందరితో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ BEL వాళ్ళకి 1034 crore విలువ చేసే ఆర్డర్స్ లభించాయని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అందులో 695 crore ఆర్డర్ మిసైల్ సిస్టమ్స్ రిలేటెడ్ గా స్పేస్ సప్లై కోసం వచ్చిందని, అండ్ అడిషనల్ గా 339 crores ఆర్డర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా వచ్చిందని ఇలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ శక్తి పంప్స్ వాళ్ళు 13.2 crore రూపీస్ ని ఈవీ ఎలక్ట్రిక్ మొబిలిటీ రిలేటెడ్ గా, వాటి మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కూడా వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్స్ అండ్ చార్జర్ కంట్రోలర్స్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా చెప్పారు కదా, దాని రిలేటెడ్ గా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు జాక్సన్ గ్రీన్ వాల్ తో ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారు. అందులో 49% RVNL వాళ్ళకు ఉంటది, 51% జాక్సన్ గ్రీన్ వాళ్ళకు ఉంటది. ఇది అవుట్ సైడ్ ద ఇండియా సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసినట్లు, దీనికోసం RVNL ఇన్ఫ్రాని సౌత్ ఆఫ్రికాలో న్యూ సబ్సిడరీగా ఫామ్ చేసినట్లు RVNL వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ EKA ఎనర్జీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సూర్యోత్సవ నూతన ఆరంభ్ అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. ఇండోర్ సోలార్ కుకింగ్ డివైజెస్ రిలేటెడ్ గా, ఇంట్లోనే ఎలక్ట్రిసిటీ బ్యాటరీ రిలేటెడ్ గా కాకుండా సోలార్ కుకింగ్ డివైజెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ ని మధ్యప్రదేశ్ లో కాండీపురా విలేజ్ లో స్టార్ట్ చేస్తున్నట్లు. ఇది సక్సెస్ అయితే ఫర్దర్ గా తీసుకువెళ్తారేమో ఆల్ ఓవర్ ఇండియా. బట్ ఈ కొత్త ప్రాజెక్ట్ ఇండోర్ సోలార్ కుకింగ్ డివైజెస్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినట్లు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఆదాని వాళ్ళు తెలంగాణలో 12,400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్లు దావోస్ 2024 లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో తెలంగాణ సీఎం అయిన రేవంత్ గారితో MOU అయితే కుదుర్చుకోవడం జరిగింది. అందులో ఆదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా 5,000 crores తో 10 మెగావాట్ డేటా సెంటర్ ఒకటి, అండ్ ఆదాని గ్రీన్ పేరుతో 5,000 crore తో స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ని, అండ్ అంబుజా సిమెంట్స్ అండ్ ఆదాని డిఫెన్స్ పేరుతో కూడా 2,400 కోట్ల రూపాయలకు సంబంధించిన, అండ్ ఆదాని సిమెంట్స్ పేరుతో 6 మెట్రిక్ టన్ పర్ యానం సిమెంట్ ప్లాంట్, దానికి 1,400 కోట్లు ఖర్చు పెడతారండి. ఆదాని డిఫెన్స్ పేరుతో డ్రోన్ సిస్టమ్స్ ని తయారు 1000 కోట్ల దగ్గరగా ఖర్చు పెట్టనున్నారనేలా, తెలంగాణలో ఈ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ టాటా పంచ్ ఉంది కదా చిన్న కార్, దాని రిలేటెడ్ గా ఈవీ పరంగా ఒక అప్డేట్ చేస్తున్నారు. దాని సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్ 421 కిలోమీటర్స్ దగ్గరగా ఉందని, 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో రాబోతుందని, ఒకటి 25 కిలోవాట్, ఇంకోటి 35 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్స్ తో పంచ్ ఈవీ రాబోతుందని. ఇలా 25 కిలోవాట్ బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ 315 కిలోమీటర్ వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు పోస్ట్ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. రెవెన్యూస్, మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంప్రూవ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ నెంబర్
నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. మార్కెట్ ఏమో ఇవాళ నెగిటివ్ గా రియాక్ట్ అయింది, కానీ నెంబర్స్ బానే ఉన్నాయి. నెంబర్స్ లో డిసప్పాయింట్ ఏం లేదు. బట్ కామెంటరీలో వీళ్ళు చెప్తున్నది ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా కొన్ని హెడ్ విండ్స్ ఉన్నాయని, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని, డిమాండ్ కూడా కొంత స్లో డౌన్ అయింది సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వార్టర్ లో అనేలా వీళ్ళు కామెంటరీ కొంత వీక్ గా ఇచ్చారు. నెంబర్స్ బానే ఉన్నాయి, నెంబర్స్ లో ప్రాబ్లం లేదు. అండ్ మాస్చిప్ టెక్నాలజీస్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ గ్రో అవుతున్నా మార్జిన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో డ్రాప్ అవుతూ ఉండడం, ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయింది. సో మార్జిన్స్ కొంత కంప్రెస్ అయ్యాయి సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ అవుతుంటే 21,550 బ్రేక్ అయితే 21,480, మోస్ట్లీ 450 కూడా బ్రేక్ అయ్యి బిలో ఇంట్రాడే లో కానీ వెళ్తూ ఉందంటే దెన్ మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా సెల్లింగ్ సెంటిమెంట్ అరేజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇంతలా ఫాలో అయింది కదా, మీన్స్ టూ మచ్ స్ట్రెచ్ అయింది కదా మార్కెట్. కొంత పుల్ బ్యాక్ ఒకవేళ గ్యాప్ డౌన్ అవుతూ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక పుల్ బ్యాక్ అప్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టువర్డ్స్ 450 ఆర్ 460 ఇంచుమించు 500 బ్రేక్ అయ్యి 450 కి ఇన్ బిట్వీన్ కానీ మార్కెట్ వస్తూ ఉంటే గ్యాప్ డౌన్ అయ్యి దెన్ అక్కడ షార్ట్ చేద్దామని ప్రయత్నించద్దు. వెయిట్ చేయండి, 1 అవర్ మార్కెట్ ను వదిలేయండి. మోస్ట్ ప్రాబబ్లీ పుల్ బ్యాక్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంత ఫాలో అయిన తర్వాత గ్యాప్ డౌన్ అయితే. కాబట్టి ఆ గ్యాప్ డౌన్ ని ఇవాళ వచ్చినట్టే రేపు ఫాల్ ఉంటుందని జస్ట్ ఆ గ్యాప్ డౌన్ లోనే థింక్ చేయొద్దు. మేబీ ఆ గ్యాప్ డౌన్ తర్వాత పుల్ బ్యాక్ అయి అక్కడి నుంచి వస్తున్న సెల్ ఆఫ్ లో స్ట్రెంత్ ఉంటుందేమో, కానీ గ్యాప్ డౌన్ ఇంపార్టెంట్ సపోర్ట్ వర్క్ అవుతుంటే అక్కడ అన్నెసరీగా ఇంట్రాడేలో ఇనిషియల్ గానే షార్ట్స్ ని బిల్డ్ చేయొద్దు. అలా డౌన్ సైడ్ ఉంటున్న లెవెల్స్ అండ్ అప్ సైడ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 21,650 అబౌట్ 21,740. ఇవాళ ప్రతిసారి రెసిస్టెన్స్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయింది అండ్ బ్రేక్ అయిన విధానం కూడా స్ట్రాంగ్ గానే ఉంది. కాబట్టి ఇవే లెవెల్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కూడా వ్యవహరిస్తాయి. అండ్ డౌన్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ 45,970 ఇవాళ లాస్ట్ కి అక్కడికి వచ్చి ఆగింది. ఇది కూడా బ్రేక్ అయితే 45,800 అండ్ బిలో 45,650 and upside 46,280 above 46,450. and coming to range ఇంతలా మార్కెట్ మూవ్ అయింది కదా, ఇంత వోల్టాలిటీ లో విక్స్ కూడా 11% పెరిగింది. కాబట్టి 1 or 2 days మార్కెట్ లో ఈ రేంజ్ థింగ్స్ ని పక్కన పెడదాం. ఈవెన్ రీసెంట్ గా కూడా మనం రేంజ్ మాట్లాడుకోలేదు, అది బులిష్ వ్యూ తో. బట్ ఇప్పుడు ఏ వ్యూ తెలియట్లేదు. 450 బ్రేక్ అయ్యేంత వరకు ఇంచుమించు ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నాం. కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. ఒకవేళ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తే డైరెక్షనల్ వ్యూ తీసుకోవచ్చు. ఆర్ ఇక్కడే స్టెబిలైజ్ అవుతుంటే 500 పాయింట్ రేంజ్ అలాగో ఉంది కదా, 21,500 to 22 ఆ రేంజ్ ని మనం క్యారీ చేద్దాం. బట్ దానికి 1 or 2 days గ్యాప్ ఇవ్వడం బెటర్ అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.